పెళ్లి చేసుకోమని అడిగాడు. వాళ్ళ వైఫ్ కొట్టడానికి వచ్చారు. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు అయ్యో! జరిగిందేమో. అహా! లేదు. ఎందుకంటే ఆధారాలు దొరకకుండా పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే రేపు కేసేసినా ఇది అనేద్దాం. మైనర్ అని పెట్టేద్దాం. హ్మ్. వాళ్ళు దొరికినప్పుడు గదా! ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోనే జరిగింది అది విషయం. వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సాక్ష్యాధారాలు దొరకవు. కాబట్టి ఇరికించొచ్చు అన్న ఉద్దేశంతో పెట్టిందే కానీ, ఆ అమ్మాయి మైనర్ అట్లా వెళ్ళి అది చేశారు అనేది అది ఎప్పుడు వాళ్ళిద్దరు పర్సనల్‌గా ఉన్న సంగతి కూడా మనకి తెలీదు. హ్మ్. అది అడ్వాంటేజ్, జస్ట్ అడ్వాంటేజ్. సాక్ష్యాధారాలు వీళ్ళకి దొరకవు. అది నా ఫేవర్‌లోనే వస్తుంది. నేను చెప్పాను కాబట్టి ఆడపిల్లని నేను ఇంత పబ్లిక్‌గా వచ్చి చెప్పాను కాబట్టి అది నా ఫేవర్‌లో వస్తుందని ఆలోచించుకొని పెట్టిన కేస్ తప్పితే ఇంకొకటైతే ఏమీ లేదు. ఎందుకంటే మీకు ఇప్పటికే తేలిపోతున్నాయండి. ఫస్ట్ ఏంటి మరి క్యారవాన్ అన్నారు. క్యారవాన్‌లో సమస్య లేదు. సీసీ కెమెరాస్ ఉంటాయి. హ్మ్. ఆ ఫుటేజ్ దొరకాలిగా. అప్పుడుది సరే అది అవ్వలేదు. సీసీ కెమెరా ఆపేశారని అనుకుందాం. జస్ట్ అక్కడ సెట్‌లో జరిగితే ఆయన సభ్యత్వం పోతుందన్న ఆలోచనతోనే సెట్స్ అన్నారు. హ్మ్. బాంబే అంటే మీకు ఇందాకే చెప్పాను. ఆ రోజు షూట్ జరగలేదండి వచ్చేసారు. విశ్వక్సేన్ దగ్గర లొకేషన్స్‌లో అంటున్నారు. విశ్వక్సేన్ లొకేషన్స్‌లో మాస్టర్ అసలు పోనే లేదు. పుష్ప లొకేషన్స్‌లో కూడా పుష్ప గొడవ జరిగింది. లొకేషన్స్ కాదండి. పుష్ప లొకేషన్స్‌కి పుష్ప సెట్‌కెళ్లారు. ఆమె రిహార్సల్‌కెళ్లారు. సారీ సెట్ కాదు. రిహార్సల్‌కెళ్ళి వాళ్ళ పర్సనల్ ఇష్యూ ఏదైతే ఉందో అది మాట్లాడుకున్నారు. హ్మ్. అంతేకాని ఇన్ని గొడవ వేరే కాదు. అప్పుడే కదా ఎళ్లి మళ్ళీ సుకుమార్ గారి దగ్గర మాట్లాడి పంచాయతీ అయిపోయినాక ఇన్ని రోజులు ఇప్పుడు ధైర్యం 3 ఇయర్స్ ధైర్యం లేదు. ఫోర్త్ ఇయర్ అన్నా ధైర్యం ఎక్కడ పోయింది? ఇప్పుడు భార్యకెందుకు అన్నావు మరి నువ్వు? నీకు ఓకేనా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవట్లేదు. నీకు ఓకేనా ఇప్పుడు? నేను పెళ్లి చేసుకోకపోవడమే నీకు కావాలి. ఈ ఆన్సర్ అంటే నీకు హ్యాపీనా? అని చెప్పి నువ్వెందుకు ఫైట్ చేసావు తనతో? నేను కరెక్ట్‌గా విని మాట్లాడుతున్నాను. హ్మ్. ఇది వాంటెడ్‌లీ అంతే. ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఎలాగో పోతే పరువు పోతే పోయింది. మాస్టరే పెళ్లి చేసుకోవాలని వేధించారని ఒక పక్కన మాట్లాడుతూ ఉన్నారు. మాస్టర్ వేధిస్తే అది వేరేలాగుంటది. హ్మ్. మాస్టర్ వేధించరండి అసలు. ఆయనకేంటంటే ఎంతసేపు పైకి రావాలి సినిమా ఒకటి ఆ అమ్మాయితో లివింగ్ రిలేషన్ అయితే అది వాస్తవం. నేను ఎప్పటికైనా చెప్తున్నాను అది. అవును. అది వాస్తవం అది. కానీ మ్యారేజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశం ఆ పిల్లది. ఆ పిల్ల. మాస్టర్‌ది కాదు. హ్మ్. అది. ఇప్పుడు వాళ్ళ వైఫ్ చాలా ధైర్యంగా అయితే కెమెరాని ఫేస్ చేస్తూ కెమెరాని ఫేస్ మాట్లాడుతున్నారు. చేస్తుంది. మీడియాని ఫేస్ చేస్తుంది. కానీ కనిపించకుండా ఆ పిల్లల కోసం అట్లా ఉంది గానీ లోపల అమ్మాయి ఎంత అంటే చాలా సఫర్ అవుతుందండి లోపల. ఏదైనా మాట్లాడితే కూడా ఇట్లా గట్టిగా ఏడ్చేసేలాగా ఉంది. అంటే ఎవరు కనబడితే ఏడ్చేద్దామా అన్నంతగా ఉంది ఆ పిల్ల. చాలా సఫర్ అవుతుంది. ఇప్పటి నుంచి కాదు కదా! ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆ అమ్మాయి తెలిసినప్పటి నుంచి సఫర్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి, పెద్దవాళ్ళకి చెప్పి, ఆమెతో చెప్పి, హస్బెండ్‌కి చెప్పి, ఇప్పుడు ఇంత పేరు చిన్న చిన్న ఇటుకంతా పేర్చుకున్న కొట్టుకుపోయినట్టు ఇంత పేరు సంపాదించుకున్నాక రేపు ఆ పిల్లలని స్కూల్‌లో కొంతమంది ఇలా కూడా అంటున్నారు. ఖచ్చితంగా. అప్పుడు తెలీదా మీకు ఆయనకు తెలీదా అని మాట్లాడుతున్నారు. ఏదో వచ్చింది కదా అని మాట్లాడొద్దు. తప్పులు అందరితో జరుగుతా ఉంటాయి. ఇప్పుడు ఈయనకు సిగ్గులేదు సరే, మొగుడైనా సరే, ఏదైనా సరే. మరి అమ్మాయి సిగ్గు ఎక్కడ పోయింది? పెళ్ళయి ఎందుకంటే ఇంతింత పిల్లలు గుర్తుపడతారండి. రెండో పెళ్ళామా, మూడో పెళ్ళామా అని మాట్లాడతారు. వేరే విషయాలు మాట్లాడతారు. అట్లాంటప్పుడు ఈ అమ్మాయి తెలీదు అని చెప్పేది మాత్రము అది చాలా నాన్‌సెన్స్‌గా ఉంది మాట్లాడడం. తెలియనిదే సినిమా ఇండస్ట్రీకొచ్చారా? హ్మ్. తెలియనిదే నీకు అంత సాంగ్ చేసావా? అంత ఇండస్ట్రీలో తిరుగుతున్నావా? నువ్వు డాన్స్ అంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో ఏం జరగట్లేదు అని తెలిసే మనం వస్తాం ఇండస్ట్రీకి. తెలీదు అనడం మాత్రం అబద్ధం. నాకు తెలీదు, ఇట్లా అనుకోలేదు, అట్లా అనుకోలేదు అని మాత్రం బండబూతు అసలది. తెలిసే వస్తారు ఇండస్ట్రీకి. వచ్చిన తర్వాత మళ్ళీ నీ అవసరాలు తీర్చుకున్నాక నువ్వు అప్పుడే పెట్టుంటే సూపరు. తర్వాత నీకు ఎప్పుడైతే సుకుమార్ గారి దగ్గరకొచ్చి గొడవ వచ్చిందనుకో అప్పుడు పెట్టినా సూపరు. ఇవన్నీ కాకుండా వాంటెడ్‌లీ కరెక్ట్‌గా నీకు అవార్డ్ వచ్చే టైంకి తను బయట ఉండకూడదని తొక్కేసావు చూడండి. దీన్ని ఇంకా మనము కక్ష సాధింపు కాకపోతే ఏమందాం? గేమ్ కాకపోతే ఏమందాం? హ్మ్. కుట్ర కాకపోతే ఏమందాం? అది. ఇంకొక విషయం కూడా ఏంటంటే తన వెనకాల నిజంగా చెప్పాలంటే ఒక పొలిటీషియన్ అంటే ఐ మీన్ ఒక పొలిటికల్‌గా ఎదిగిన వాళ్ళ అబ్బాయి అయినా సరే, సినిమా ఇండస్ట్రీలో ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ కొడుకైనా సరే, ఆయన పరిస్థితి ఈరోజు ఇట్లా ఉండేది కాదు. ఎవరిని మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారు కదా! ఎవరొచ్చి మాట్లాడుతున్నారు చెప్పండి? ఎవరు మాట్లాడినా అమ్మో! వద్దు ఇండస్ట్రీలో పెద్దలున్నారు. రేపు మనకు వర్క్ తొక్కేస్తారేమో, లేకపోతే ఇంకొకటి అసలు ఏమన్నా అయితారేమో. సక్సెస్‌ఫుల్ స్టార్స్‌తో వర్క్ చేసిన చేసిన అతనికి అతనికి ఈరోజు ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. మాట్లాడట్లేదు. ఎంత బాధాకరం చెప్పండి. దాన్ని ఒకటి ఎలా తీసుకుంటారని నిజంగా జానీ తప్పు చేసుంటాడేమో ఏమో అన్న వెయిట్ చేద్దాం ఏమొస్తుందని. కానీ నేను ఒకటే అంటున్నానండి. అతను చెడ్డోడనుకోండి, చెడ్డోడనే చెప్పండి. హ్మ్. మాస్టర్ మంచోడు గాదు. మేము ఇద్దరు ముగ్గురు కూడా ఇట్లా అయింది, నలుగురికి ఇట్లా అయింది చెప్పండి. కనీసం అదన్నా చెప్పండి. మంచోడనుకోండి. అలా అనుకోలేదు, ఇలా అయినా ఉండొచ్చు అని ఎవ్వరు కూడా వాయిస్ ఇవ్వనంత లాక్ చేశారు. హ్మ్. ఇది.